భారతదేశం, పాకిస్తాన్ మధ్య పూర్తి కథ, ఇండియా, పాకిస్తాన్ ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు అనేది 1947 నుండి ప్రారంభమైన రాజకీయ, భూభాగం, మత విభజన, యుద్ధాలు, శాంతి చర్చలు, మరియు ప్రస్తుత సంబంధాల చుట్టూ తిరిగే ఒక విస్తృతమైన చరిత్ర. ఇది సంక్లిష్టమైన విషయానికి, కానీ సరళంగా అవగాహన పొందేలా వివరిస్తాను. 1. విభజన, 1947. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశం విభజించి భారతదేశం మరియు పాకిస్తాన్గా విడిపోయింది. ఈ విభజన మతాల ఆధారంగా జరిగింది, హిందువులు ఎక్కువగా ఉన్న భారత్, ముస్లింలు ఎక్కువగా ఉన్న పాకిస్తాన్. ఈ విభజనలో కోట్లాది మంది ఒక దేశం నుంచి మరొకదానికి వెళ్లారు. దాదాపు 10 లక్షల మందికి పైగా మరణించారు. 2. కశ్మీర్ వివాదం. జమ్మూ కశ్మీర్ రాజ్యం భారత్లో చేరటంతో పాకిస్తాన్ వ్యతిరేకించింది. ఇది మొదటి భారత్, పాకిస్తాన్ యుద్ధానికి, 1947 నుండి 48, దారి తీసింది. అప్పటి నుంచి కశ్మీర్ రెండు దేశాలకు మధ్య ప్రధాన సమస్యగా ఉంది. 3. యుద్ధాలు. 1947 నుండి 48, మొదటి కశ్మీర్ యుద్ధం. 1965, రెండవ యుద్ధం, మళ్లీ కశ్మీర్ విషయంలో. 1971, మూడవ యుద్ధం, ఇది బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి దారి తీసింది. భారత్ బంగ్లాదేశ్కు మద్దతు ఇచ్చింది. 1999